హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. సో మన తెలంగాణ టెట్కి కావచ్చు, డిఎస్సికి సంబంధించినవి కావచ్చు, క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ మీకు ఫ్రీగా అందించబడతాయి. వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఈ నోట్స్లో మీకు షార్ట్ నోట్స్ ఉంటుంది, రివిజన్ నోట్స్ ఉంటుంది, అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ అంశాలన్నీ ఒకే దగ్గర చేసినటువంటి పీడిఎఫ్ నోట్స్ కావచ్చు. సో ఇంపార్టెంట్ అంశాలన్నింటినీ ఒకే దగ్గర ఉన్నటువంటి షార్ట్ కట్స్ కావచ్చు, ఇవన్నీ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందిస్తాము. దాంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా మీకు అందిస్తాము. డైలీ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని కూడా పీడిఎఫ్ రూపంలో జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టీజీ డిఎస్సి టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా. సో మన యొక్క యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేది కూడా దాంట్లో కూడా మీకు క్వాలిటీగా ఉంటుంది టెస్ట్ సిరీస్. తప్పకుండా గత టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, గత టెట్లో మన టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి 50 నుంచి 60 ప్రశ్నలు డైరెక్ట్గా రావడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే గత డిఎస్సి 2024లో చాలా మందికి మన యూట్యూబ్ ఫాలోవర్స్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్ ఫాలోవర్స్కి దాదాపుగా 200 పైనే చాలా మందికి జాబ్స్ కూడా రావడం జరిగింది. సో వాళ్ళ ఇంటర్వ్యూస్ కొన్ని మీకు అందుబాటులో తీసుకురావడం కూడా జరిగింది. సో మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ మీకు క్వాలిటీగా ఉంటుంది. సో ప్రతి నోట్స్ మీకు కష్టపడి మీకు అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది. తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. రైట్, ఇక మొదటి అప్డేట్, ఇక్కడ ఒక విషయాన్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. సో బెట్టింగ్ ఒక విష వలయము. సో దీనికి సంబంధించిన మనము ఐపీఎల్ స్టార్ట్ అయినాయి, చాలా మంది బెట్టింగ్స్ పెడతా ఉన్నారు. సో సరదా కోసం కూడా బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు మిత్రమా. మొదట లాభాలు చూపించి సర్వం దోచేస్తారు మిత్రమా, జాగ్రత్తగా ఉండండి. సరదాగా మొదలై వ్యసనంగా మారుతుంది, మీ కుటుంబాన్ని బలి కొడుతుంది. చాలా మనం న్యూస్ పేపర్లో చూసాం కదా, చాలామంది ఆత్మహత్య చేసుకోవడం, చిన్న చిన్న పిల్లలు 17 ఇయర్స్ 18 ఇయర్స్ వాళ్ళు సూసైడ్ చేసుకోవడం. సో ఇలాంటి అన్నిటికీ కారణమవుతుంది. కాబట్టి ఈ యొక్క బెట్టింగ్ అనే ఒక విషయానికి మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ యొక్క బంధువులకు కావచ్చు, మీ యొక్క మిత్రులకు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, తప్పకుండా ఈ యొక్క విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. సో బెట్టింగ్స్ అనే అంశానికి దూరంగా ఉండమని చెప్పండి. బెట్టింగ్ నష్టాలపై వారికి అవగాహన కల్పించిన ఒక డిఎడ్ స్టూడెంట్స్గా, మీ యొక్క ప్రొఫెషనల్ కోర్స్ చేసిన వ్యక్తులుగా మనము తప్పకుండా వీటికి సంబంధించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది మిత్రమా. తప్పకుండా మీ యొక్క విలేజ్లలో, మన యొక్క గ్రామాలలో కావచ్చు, మన యొక్క చుట్టుపక్కల కావచ్చు, మన యొక్క పక్క ఇండ్లలో కావచ్చు, ఎవరైనా ఇలాంటి వ్యసనాలకు అలవాటై ఉన్నా, ఇలాంటి అలవాట్లు ఉన్నా వారికి యొక్క విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. సో బెట్టింగ్ సంబంధించి మీ దృష్టికి వస్తే బాధ్యత గల పౌరుడిగా స్పందించండి, వారికి చెప్పండి. సో మీరు తప్పకుండా ఈ యొక్క అంశాలని వారికి తెలియజేసే ప్రయత్నం చేయండి. సో బెట్టింగ్స్ యాప్ వల్ల కలిగే నష్టాలు, ఎంతమంది నష్టపోయారు ఇప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, చాలామంది సూసైడ్ చేసుకోవడం, చాలామంది ఆస్తులు అమ్ముకోవడం, చాలామంది వారి యొక్క ఇండ్లు అమ్ముకోవడం ఇలాంటివి జరిగాయి. కాబట్టి సో ఈ బెట్టింగ్ అనే అంశానికి దూరంగా ఉండమని అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి. వీలైనంత ఎక్కువగా ఈ యొక్క వీడియోను కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్, ఇక మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, స్థానిక ఎన్నికలు జూలైలో అని మన క్వశ్చన్ మార్క్ తోటి, అదేవిధంగా ఆశ్చర్యార్థక గుర్తోటి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ వాళ్ళు అయితే రాయడం జరిగింది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత మున్సిపాలిటీల తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడతామనేసి దీంట్లో అయితే కనిపిస్తుంది. బీసీలో 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళే యోచనలు అయితే ప్రభుత్వం ఉంది. సో ఇదైతే పార్లమెంట్లో ఆమోదం అయితే పొందదు. సో దీనికి సంబంధించిన రిజర్వేషన్ పార్లమెంట్లో అది కాని పని. సో వీరు చివరగా 42% సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీరి యొక్క ఎలక్షన్ జూలైలో అని మనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అని చెప్తున్నారు. సో ఈ వార్త సారాంశం ఏంటంటే, రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అమలు చేస్తూ ప్రభుత్వమే ఓన్లీ ఎలక్షన్కి సంబంధించి స్థానిక ఎన్నికలు 42% రిజర్వేషన్ కల్పించడం అనేది జరుగుతుంది బీసీలకు. రెండో అంశం ఏంటంటే, ఇక్కడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ ఎందుకంటే ఈ మన ఆర్థిక సంఘం యొక్క నిధులు ఆగిపోవడం ద్వారా దాదాపుగా కొన్ని వేల కోట్ల నిధులు ఆగిపోయాయి. సో ఈ సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్ అయితేనే, సో ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలు కంప్లీట్ అయితేనే ఆ యొక్క నిధులు విడుదలవుతాయి. కాబట్టి ప్రభుత్వం ఫస్ట్ ఈ స్థానిక ఎన్నికల్ని కంప్లీట్ చేసి ఆ యొక్క నిధులను తీసుకొచ్చే పనిలో అయితే ఉంది. కాబట్టి జూలైలో జరిగే అవకాశం ఉందని క్వశ్చన్ మార్క్ తోటి రాయడం అయితే జరిగింది.
ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెరుగైన విద్యా వ్యవస్థకు పాలసీని రూపొందించిన నిన్న విద్యాశాఖపై సమీక్ష నిర్వహించడం అయితే జరిగింది సీఎం గారు. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఆ దిశగా ఆచరణాత్మక విధాన పత్రం రూపొందించని అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల స్థాయిలో మార్పులు అవసరమని నిన్నైతే విద్యాశాఖ కమిషనర్ ఎవరైతే ఉన్న విద్యా కమిషనర్ గారు ఆకునూరి మురళి సార్ దీని ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో విద్యా కమిషన్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ అయితే మార్పులు చేయాలో వాటికి సంబంధించి ఒక పాలసీ రూపొందించమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అంగన్వాడీ అండ్ ప్రైమరీ స్కూళ్ళలో చాలా మార్పులు అవసరమని చెప్పడం అయితే జరిగింది. రైట్, ఇక్కడ అంగన్వాడీ స్కూల్లో నింపేటువంటి ఏ అయితే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ని బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులతోటి ఫిల్ చేసినట్లయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు ఎల్కేజీ యూకేజీ నుండి అందడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ప్రాథమిక పాఠశాల దాని తర్వాత పిల్లవాడు అక్కడే నేర్చుకుంటారు కాబట్టి కొద్దిగా ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి ఈజీ అవుతుంది. సో ఇక్కడ మన యొక్క స్కూళ్ళలో ఏ విధమైన ఉంటుందంటే అంగన్వాడీలో నేర్చుకోవాల్సిన అంశాలని మన యొక్క స్కూల్లో నేర్పించడం అనేది జరుగుతుంది. రైట్ మిత్రమా, ఇక్కడ ముఖ్యంగా అంగన్వాడీ స్కూళ్ళలో నర్సరీ నుండే పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి అంటే తప్పకుండా ఇక్కడ బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులతోటి రిక్రూట్మెంట్ చేసినట్లయితే టెట్ క్వాలిఫై ఉన్నటువంటి మిత్రులతోటి రిక్రూట్మెంట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ నర్సరీ నుండి ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ ఇవన్నీ ఉంటాయి అక్కడ. సో ఇంటర్ అండ్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులను తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా అంగన్వాడీలోని ఆ నర్సరీ నుంచి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి అంగన్వాడీలో అక్కడ క్వాలిటీ టీచర్ బిఎడ్ చేసిన అభ్యర్థిని అపాయింట్ చేసినట్లయితే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఆటోమేటిక్గా ఆ పిల్లలంతా ప్రైమరీ స్కూల్కి రావడం అనేది జరుగుతుంది. రెండో విషయం, అంగన్వాడీ ప్రైమరీ స్కూళ్ళను కలిపి ఉంచే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రెండో విషయం, వీళ్ళు నిన్న కమిషన్లో జరిగినటువంటి అంశాలు ఏంటి అంటే తరగతికి ఒక టీచర్ని ఇవ్వాలనేది కూడా కమిషనర్ గారు వారి యొక్క ప్రజెంటేషన్లో చెప్పడం అయితే జరిగింది. తరగతికి ఒక టీచర్ కంపల్సరీగా ఉండాలి. ఒకే టీచర్ 30 మందికి అన్ని క్లాసులు కలిపి 30 మంది పిల్లలు ఉంటే ఆ 30 మందికి అన్ని సబ్జెక్టులు చెప్పడం కష్టసాధ్యమైనది. కాబట్టి దానికి సంబంధించిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ తరగతికి ఒక టీచర్ని ఇవ్వాలని కూడా నిన్న ప్రజెంటేషన్లో అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ సమ్మర్లో ఆ పాలసీ మనకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో నెక్స్ట్ జూన్ కల్లా ఈ యొక్క న్యూ పాలసీ అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించిన అంశాన్ని మనం వేచి చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి 5000 వేకెన్సీస్ వేద్దామనే ఆలోచనలో ఉన్నట్లయితే నిన్న మనకు దిశ పేపర్లో మనం చదువుకున్నాం. సో ఆ యొక్క అంశాలన్నింటినీ మనము ఎటు ఉంచినా డిఎస్సి 2025కి సంబంధించిన నోటిఫికేషన్ 2025లోనే వస్తుంది. దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోండి. డిఎస్సి 2025కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా 2025లోనే కంప్లీట్ అవుతుంది. దాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. సో ఈ రెండు అంశాలని గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూగా ఉంచండి. తప్పకుండా మీకు 100% మీకు జాబ్ అనేది డిఎస్సి 2025లో వస్తుంది. లేదు మీరు ఇలాంటి అంశాలకి మేము డిసప్పాయింట్ అయ్యి మేము చదవడం కొద్దిగా తగ్గిందనుకోండి, జాబ్ మిస్ అయినటువంటి మిత్రులు ఉన్నారు మీ వెనుక, వాళ్ళు చాలా కసితో చదువుతున్నారు. సో వారిని తట్టుకోవడం మీకు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే 2017లో డిఎస్సి మిస్ అయిన టీఆర్టీ మిస్ అయిన ప్రతి మిత్రుడు డిఎస్సి 2024లో చాలా మంది టాప్ స్కోర్ చేసి జాబ్ని సాధించడం అనేది జరిగింది. సో ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి దెబ్బతిన్నోడు నెక్స్ట్ టైం మళ్ళీ ఆ యొక్క తప్పు జరగకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండి తప్పకుండా ఆ జాబ్ని సాధించే ప్రయత్నంలో ఉంటారు. సో మీరు కూడా అలాంటి ఫోకస్తో ఉంటే మాత్రమే జాబ్ని సాధించగలుగుతారు, లేకుంటే కష్టం అవుతుంది మిత్రమా. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి, కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. ఆఫర్ ఎడ్యుకేషన్ మీకు ఎప్పటికప్పుడు నోట్స్, షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్, టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంచుతుంది మిత్రమా. తప్పకుండా మీకు డిఎస్సి 2025లో తప్పకుండా జాబ్ వస్తుంది. ఆ విధంగా మీకు ప్రిపేర్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. తప్పకుండా మీకు 2025లో టీచర్గా మీరు స్కూల్లో జాయిన్ అవుతారు. ఇక నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధం, కొత్త రోస్టర్ కోసం ఎదురుచూపులు. ఇది ఏపీ న్యూస్కి సంబంధించిన మిత్రమా. ఏపీలో వారం రోజుల్లో డిఎస్సి అని ఇప్పటికే 3 సార్లు పేపర్లు అయితే రావడం జరిగింది. సో వారు అక్కడ అభ్యర్థులు కూడా ఏపీ మిత్రులు కూడా చాలామంది అంటున్నారు కానీ వేస్తలేరని చెప్తున్నారు. మొత్తానికి 16,237 తోటి మెగా డిఎస్సి అయితే అక్కడ వేయబోతున్నారు పక్క రాష్ట్రంలో. సో మన రాష్ట్రంలో ఒకటే డిఎస్సి, 2 డిఎస్సీలు వచ్చాయి, అవి కూడా తక్కువ పోస్టులతోటి రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు డిఎడ్ ముఖ్యంగా ఇక్కడ ఏపీ వాళ్ళకు చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు దాదాపుగా 7,000 పోస్టులు ఉన్నాయి. సో అదే నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, బిఎడ్ అభ్యర్థులకు మనకు 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఆ పోస్టులు నింపాలని వారైతే డిమాండ్ చేస్తున్నారు. ఇలా న్యాయపరమైన డిమాండ్. తప్పకుండా ప్రభుత్వము ఈ యొక్క అంశాన్ని గమనించి వీరికి 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా
ఈ యొక్క పోస్టులను నింపినట్లయితే డిఎస్సిలో చాలా వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. లేకుంటే వీరికి హై స్కూల్ అంటేనే మండలికి 1 లేదా 2 ఉంటాయి వేకెన్సీస్. 70% ప్రమోషన్ ఇస్తే 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 1 లేదా 2 పోస్టుల కంటే ఎక్కువగా వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి వీరి యొక్క ఈ యొక్క డిమాండ్ నెరవేరాలని, అదేవిధంగా చాలా మందికి వినతి పత్రాలు ఇస్తున్నారు, చాలా మందికి నిరసన కూడా వీరు తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా సేవ్ ద బిఎడ్ స్టూడెంట్స్ అని వీరు నిరసన అయితే తెలియజేస్తున్నారు. తప్పకుండా వీరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ 70% చేయాలని వీరి యొక్క డిమాండ్ అయితే న్యాయపరమైన డిమాండ్ నెరవేరుతుంది, తొందరలో నెరవేరాలని మనమైతే కోరుకుందాం. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాజీవ్ యువ వికాసం రుణాలకు సర్కారే పూచీకత్తు, రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధృవీకరణ అవసరం లేదు. సో ఈనాడు ఈటీవీలో ఈ బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్టు తెలియజేశారు. ఆదాయ ధృవీకరణ అవసరం లేదు, ఇంకా రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ అవసరం లేదు, ఇన్కమ్ ఉంటే రేషన్ కార్డు కూడా అవసరం లేదు. ఈ యొక్క అంశాన్ని గమనించండి. సో మా దళారులను నమ్మకండి, సో మీరు అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 309 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 25 నుంచి మే 24 వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును. సో జీతం 40,000 ఉంటుంది, 1,40,000 వరకు ఉంటుంది లాస్ట్ వరకే. సో వయసు 27 ఏళ్ళు కాగా రిజర్వేషన్లకు రిజర్వేషన్ల వారిగా మినహాయింపు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది మిత్రం. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ కూడా తొందరగా రావాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అయితే వెంటనే విడుదల చేయాలని అయితే కోరుతున్నారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఫలితాలు విడుదల చేయాలని ఈ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సి 2024 నోటిఫై చేసి 96 ఎడ్జిటి క్రీడా పోస్టులకు నవంబర్లో రెండోసారి ఫిజికల్ రీవెరిఫికేషన్ జరిగింది. సో వెంటనే ఈ యొక్క ప్రక్రియ ముగిసి 4 నెలలు గడుస్తున్న ఫలితాలు ఇవ్వకపోవడంపై బాధిత క్రీడాకారులు అయితే ఆందోళన చెందుతున్నారు. తొందరగా ఈ యొక్క రిజల్ట్ ఇవ్వాలని వారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి కూడా కలవడం జరిగింది. తొందరగా స్పోర్ట్స్ కోటా ఫలితాలు విడుదల చేయాలి, ఎందుకంటే వారు విడుదల చేస్తే నెక్స్ట్ డిఎస్సికి మిగిలిన రాని వాళ్ళ అభ్యర్థులు అయితే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 1 నియామకాలకు తొలగిన అడ్డంకులు జీవో 29 రద్దు చేయాలనే పిటిషన్ సుప్రీంకోర్టు అయితే నిన్న డిస్మిస్ చేయడం జరిగింది, కొట్టివేయడం అయితే జరిగింది మిత్రులు. నెక్స్ట్ ఇది ఏపీ డిఎస్సికి సంబంధించి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ అయితే సిద్ధం ఉంది. ఇది ఏపీకి సంబంధించిన అంశం. సో అక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,000 పైన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా మన దగ్గర కూడా మెగా డిఎస్సి వేయాలి, దాదాపుగా 10,000 కంటే ఎక్కువ పోస్టులతోటి 10,000 పోస్టులతోటి మెగా డిఎస్సి వేయాలని తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. తప్పకుండా అన్ని వేకెన్సీస్ చేసినట్లయితే ప్రతి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. హెచ్జిటి మిత్రులకు తప్పకుండా ప్రతి జిల్లాలో 100 పోస్టులు అయితే ఉండే అవకాశం ఉంది, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్ మిత్రమా, ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలో వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇంకే అప్డేట్స్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.